హాయ్ హలో నమస్తే. ఇప్పుడే ఎల్వైఎఫ్ వ్యూ ఫాదర్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. శరణ్, శ్రీహర్ష, ఆశా, ప్రదీప్, భద్ర, రవిబాబు, శకలక్ శంకర్ ముఖ్య పాత్ర పోషించిన ఈ మూవీ కేతరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిషోర్ అనగా ఎస్వి చరణ్, దు అనగా శ్రీహర్ష రాగాలతో జీవించే తండ్రి కొడుకులు. తండ్రికి చేదోడుగా కొడుకు, కొడుకు అండగా తండ్రి ఉంటారు. కిషోర్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తూ సామాజిక సేవలో ఉంటాడు. చేసే సామాజిక కార్యక్రమాలకు డబ్బు సంపాదించేందుకు గుర్ర పందాలు ఆడుతూ ఉంటాడు. గెలిచే కబీర్ అనగా నవాజ్ షా అతనికి షాక్ ఇస్తాడు. ఓడించిన కిషోర్ తనయుణ్ణి తన కుమారుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇక కిషోర్ సిద్ధుల మధ్య అనుబంధం ఎలాంటిది? స్వీటీ అనగా కషికా కపూర్ ప్రేమాయణం సిద్ధుతో ఎలా సాగింది? ఫ్రెండ్ మేఘన లవ్ ప్రపోజ్ ను సిద్ధు అంగీకరించాడా? కిషోర్ చేసే సామాజిక కార్యక్రమాలు ఏమిటి? వీరు కిషోర్ కున్న గొడవలు ఏమిటి? కిషోర్ సిద్ధుపై కబీర్ కేసులు ఎందుకు పెట్టాడు? వీరికి కిషోర్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు? కాశీ బ్యాక్ డ్రాప్ ఎంట్రీ ఏమిటి? ప్రశ్నలంటికి సమాధానం తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే దర్శకుడు పవన్ కేతరాజు అనుకున్న కథలో ట్విస్టులు ఎమోషనల్ కూడా బాగానే ఉన్నాయి. కిషోర్ క్యారెక్టర్ తో సోషల్ సర్వీస్ ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్ లో కాశీ ట్విస్టులు సినిమాపై ఆసక్తి అయితే పెంచుతాయి. ఈ కథకి బలమైన సన్నివేశాలు రాసుకోవడానికి ఇంకాస్త స్కోప్ ఉంది గానీ ఎందుకో రాయలేకపోయారు. స్టాప్ లో అయితే కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. హార్స్ రేసింగ్ అంశాలు అయితే తెలుగు వారికి చేసే అంశాలుగా అయితే మారాయి. కాశీ బ్యాక్ డ్రాప్ లో దైవత్వాన్ని చకచకా లాగేశాడు. ఈ సినిమా చూసినంతసేపు కూడా క్లైమాక్స్ లో కూడా కాశీ సీన్లు ఇంకొంచెం 10 నిమిషాలు పొడిగిచ్చుంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిషోర్ క్యారెక్టర్ లో ఫాదర్ క్యారెక్టర్ లో ఎస్వి చరణ్ అదరగొట్టాడనే చెప్పాలి. ఈ కొడుకుల మధ్య మంచి ఎమోషనల్ ని డెవలప్మెంట్ చేశాడనే చెప్పాలి. ఇక కొడుకుగా శ్రీహర్ష కూడా డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. కషికా కపూర్ కూడా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. వీరుగా నవాజ్ షా సినిమాలోని విలనిజాన్ని ఫ్రెష్ గా కనిపించాడు. దీపు, భద్ర, రఘుబాబు, శకలక్ శంకర్ వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. సాంకేతిక విభాగం పనితీరుకొస్తే వీటితో పాటు హార్స్ రేసింగ్ లో మోసాలు లాంటి డిఫరెంట్ సబ్జెక్టు వచ్చిన సినిమాలకి మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి బలంగా మారిందని చెప్పాలి. శివుడిపై పాట, శివభక్తులపై రాసిన సీన్లు వింటుంటే రోమాలు నిక్కరపుడుచుకుంటాయి. దేవరపంటి రామకృష్ణ అందించిన ఎడిటింగ్, శాంకే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. కాశీ ఎపిసోడ్ అయితే అద్భుతంగా చిత్రీకరించారు. మహేష్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. దానికి ఈ మూవీ తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్, శివుడు లాంటి దైవత్వం అంశాలతో పందాల కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ చిత్రం శ్రీశరణ్ యాక్టింగ్ తో తన భారాన్ని అంతా మోసాడనే చెప్పాలి. ఏంటంటే కొన్ని సీన్లు ల్యాగ్ గా పేలవంతంగా ఉన్నాయి. కానీ కమర్షియల్ అంగులతో సాగే ఎమోషనల్ మూవీ చూడాలనుకునే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఇంట్లో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు గానీ ఏ అంచనాలు లేకుండా పోతే మాత్రం ఒక డిఫరెంట్ సినిమా చూసామని ఫీలింగ్ కలుగుతుంది. ఈ మూవీని ఈ వీకెండ్ లో చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.